అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. కంపెనీలు దేను అమెరికా పోయిండు సీఎం సారు. ఆల్ ద బెస్ట్ చెప్పిండు కేటీఆర్. సుప్రీంకోర్టుకు ఓను చూస్తుర్రు కార్పాటోలు. పార్టీ జంపైనోళ్ల పదవి మీద లాయర్లతోని మీటింగులు. చోరీ అనుమానంతోని దళిత మహిళ మీద దారుణం. 3rd డిగ్రీ చేసి చూయించిర్రు పోలీస్ జులుం. సిటీలోకి కొత్త ఆఫీసర్ వచ్చాడు. అలర్ట్ సార్ మస్తు స్ట్రిక్ట్. ఒరేయ్ లంచాలు ఎక్కడ చదిరేయండి అని ఎలివేషన్లు ఇస్తారు సినిమాలల్లా. కానీ గిడ నిజంగానే స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు. కాదు వచ్చింది. కాకుంటే మనిషి కాదు. గదేంది తమాషాలు చేస్తున్నావా? మనిషి కాకపోతే ఇంకెవరు వస్తారు ఆఫీసులకు అని తిట్టుకోకుర్రి. వచ్చింది ఆడనో మొగనో తెలియదు కానీ మస్తు స్ట్రిక్ట్ ఉన్నారు. లంచాలు తీసుకునేటోళ్ళ భరతం వాడుతుర్రు. మాటలాపు వచ్చిందో వాళ్ళ జూపి అంటారా? మళ్ళీ ఇంకెందుకు లేటు, చలో సుషేరి. ఆహా సుషిరా, కుర్చీలో ఎవరు కూర్చుర్రు? ఏయ్ డిస్టర్బ్ చేయకురి, మళ్ళా కోపం వస్తుంది. అసలే గరంలుంది. ఇది అయిపోయిందా? నెక్స్ట్ చెల్లింది నాకు నచ్చలే, కింద పడే. బాబు ఇప్పుడు బనానా వద్దమ్మా, మొదలు పని గాని. జల్దీ ఇంకేమేం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకరారి. ఎవడ్రా నువ్వు? ఫస్ట్ పని గాని అంటే తోలోల్చిస్తున్నావు. పట్టు తీసుకో, నీదేమని కావాలి అన్నట్టు ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తుందా గీ అధికారి? లంచం తీసుకునే ఆఫీసర్లన్నా ఇంత మంచిగా తిండి ఇడ్చబెట్టి పని చేస్తారో లేదో తెలియదు గాని ఈ కోతిని చూసి జర్రంత మందమైన బుద్ధి తెచ్చుకోర్రి. ఇది ఏడనో తెలియదు గాని సివి ఆనంద్ సారు ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టేసరికి ఇది ఇప్పుడు బగ్గ గిర్కలు కొడుతుంది సోషల్ మీడియాలా. అంతేకాదు దినాం అరెస్టులు, దోపిడీలు, దొంగతనాలు చూసి అలసిపోయినా ఈ వీడియో చూస్తే మనసు మస్తు నిమ్మలం అనిపించింది. చాలా దినాలకు మస్తుగా నవ్వుకున్నా. ఎసోంటి లంచాలకు లొంగకుట బరాబర్ పనిచేస్తున్న స్ట్రిక్ట్ అధికారి అని రాసుకొచ్చి పోస్టు చేసే వరకు చూసినోళ్ళంతా లంచాలు తీసుకొని పొట్ట నింపుతున్న ఆఫీసర్లనే క్రియబట్టిర్రు. చూసి నేర్చుకోరి. పని చేసి అలసిపోయిందని అరటిపండు తోలోల్సి ఇచ్చినా కూడా ఫుడ్ కాదు వర్క్ ఇంపార్టెంట్ అన్నట్టు దాన్ని తీసి అవతలకి ఇసిరేసింది. మీరు ఉన్నారు చూడుర్రి, మొదలు చేతులు దడిపితే గాని పెన్ను పేపర్ ముట్టరు. దానికి ఏం చెప్పి ఆ కాయిదాలు ముంగట పెట్టిరో గాని అవిటిని జింపేసి ఖరాబ్ చేయకుట చెప్పిన పని చేస్తుంది. జంతువులకున్న బుద్ధి లేదు మీకు అని 7 దోషుల మన్నెత్తిపోస్తుర్రు కొందరు ఆఫీసర్ల కథలకు ఆగమైన బాధితులంతా. దొంగతనం అనేది ఒక ఆర్ట్. అది ఎవరికి పడితే వాళ్ళకి శాత కాదు. మినిమం డిగ్రీ కంటే తక్కువ చదివిన వాళ్ళకే ఆ పని శాతనైతది. దొంగతనం గురించి గిట్లా చెప్తున్నావు బుజ్జి, నీకేమన్నా పిచ్చా అంటారా? నాకు పిచ్చి లేదు గాని కొందరు దొంగతనాలు చేసే తీరు చూస్తే మటుకు నిజంగానే పిచ్చిలేస్తుంది. అరే గిసొంటి ఐడియాలు ఏడికెళ్ళి వస్తాయో తెలియదు కానీ ఇంత కూడా అనుమానం రాకుండా ప్లాన్లు చేస్తుర్రు. ఇగో గీళ్ళు కూడా గట్లనే ఉన్నారు. కాకుంటే జర హై రేంజ్ దొంగతనం ఇది. బయట ఆకిట్లా పెట్టిన బండ్లకెళ్ళి పెట్రోల్ దోసుకపోయిన దొంగతనాలు చూసినాం గాని గీ లెవెలో జర ఎక్కువ రేంజ్ దొంగలు ఉన్నట్టుర్రు. లారీలకెళ్ళి డీజిల్ గుంజుతుర్రు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల ఆయిల్ చోరీ ముఠా కథలు ఇవన్నీ. మళ్ళా దొంగతనం చీప్ గా చేసుడు కాదు. వాళ్ళు చేసే దోపిడీలో ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ పర్ఫెక్షన్ ఉండేటట్లు ప్లాన్ చేస్తుర్రు. ఎట్లా అంటే ఎవ్వలకు జర్రంతా కూడా అనుమానం రాకుట ఇట్లా కార్లు వచ్చి దాన్ని బంకులకు తీసుకుపోతున్నట్టు తీసుకుపోయి మెల్లగా ఆ లారీ పక్కకు ఆపిర్రు. కథమిగా వచ్చిన పని దబ్బ కానిచ్చుడే. ఇలా తెలివి చూసిర్రా? కార్ అడ్డం పెడితే ఎవ్వరు గుర్తుపట్టారని పెద్ద ప్లానింగే వేసిర్రు. కాకుంటే సీసీ కెమెరాలు అనేటివి ఉంటాయి కదా, అవి ఎవ్వల బండారమైన బట్ట బయలు చేసేటి. ఇక అవి చూసే పోలీసోళ్ళు దోలాడే పనుల పడ్డారు. ఏందో ఏమో ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కదా దినాం మంది మీద పడి దోసుక తిందామనే చూస్తుంటారు కొందరు బట్టెవాజగాలు. ఈ దొంగతనాల గురించి దినాం ఒక ముచ్చట మాట్లాడుకుంటున్నా గాని అవి మాత్రం ఏడనో ఓ తానా తీరుగా అయితేనే ఉన్నాయి కదా. ఎందుకైనా మంచిది, ఎటు పోయినా ఏం చేసినా జర పైలంగుండుర్రి. ఏమంటున్నాం? పార్టీ మారినోళ్ళ మీద కార్పాటోలు బాగానే కారాల మీద నూరుతుర్రు. ఎట్లనైనా వాళ్ళని ఇడిచిపెట్టొద్దు. మన గుర్తు మీద గెలిచి మనకు చెయ్యిచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని తిరుగుతారా? వాళ్ళకి అసలు ఆ 10,000 లేకుండా చెయ్యాలి అని సుప్రీంకోర్టులో కేసు వేసినందుకు ఢిల్లీకి పోయిరు కార్పాటోళ్ళు. ఊకుంటే ఉత్తోళ్ళంటారని కార్పార్టీలు అస్సలే ఖాళీ ఉంటలేరు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయించాలనే లక్ష్యంతో ఢిల్లీ విమానం ఎక్కిపోయిర్రు. ఆడ సుప్రీంకోర్టు పెద్ద వకీలతోటి మిలాఖత్ అయ్యారు. మా గుర్తు మీద గెలిచి మాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని ఎంబటే ఆ 10,000కెళ్ళి దింపాలి. దానికి ఎంత ఖర్చైనా మంచిదే, ఎంత ఫీజు తీసుకున్నా ఓకే. మా దేశంలోనే బాగా రిచ్ పార్టీ, పైసలకు పికర్ లేదు. వాళ్ళని మాత్రం ఎమ్మెల్యే కుర్చీలకెళ్ళి దీపియాలని గట్టిగానే చెప్పిరట. ఆ అనర్హత కేసు మీద ఆల్రెడీ హైకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని రాజీనామాలు లేపించుకోకుండా పార్టీలకు గుంజుకున్నారు. ఎల్పీ
ఎల్పీనే విలీనం చేసుకున్నారు. అగో అప్పుడు మీరు చేసిందా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మా వాళ్ళను గుంజుకుర్రు, కానీ మేము అట్లా చేయలే. వాళ్ళే వచ్చి మా పార్టీలో వాళ్ళ ఎల్పీని విలీనం చేసిరని అంటున్నారు. రెండింటికి తేడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గదే చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మేము పిలుస్తలేము, వస్తా అని వచ్చేటోళ్ళని వద్దంటలేము. వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళ ఎల్పీని విలీనం చేస్తామంటే మేమెందుకు కాదంటామని షెల్లుకు షెల్ అనిపిస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చి ఎమ్మెల్యేల మీద అనర్హత తీర్పు వచ్చే వరకలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయా, లేకుంటే ఈ టర్ములనే అనర్హత వేటివాడి మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయా అనేది ముంగట తెలుస్తుంది. ఇక సీఎం సారు వారం రోజులు అమెరికా టూర్ వేసిండు కదా. తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొచ్చుడే లక్ష్యంగా మంత్రులను పెద్ద ఆఫీసర్లను ఎంబడేసుకొని అమెరికా గడపదొక్కిండు సీఎం సారు. మరి ఆడ ఏం చేస్తుండు, ఏం కథ అన్నది ఓ మల్కట్ల పోయి అరుచుకుందాం పాండ్రి. సీఎం రేవంత్ సార్ తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొస్తాందుకు అమెరికా పోయిండు కదా. ఇక ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐల తోటి మీటింగ్ పెట్టి మాట్లాడుకొచ్చిండు. మన తెలుగోళ్లే కాకుండా తెలుగులు కూడా మీటింగ్ కి హాజరుపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు ఎట్లా లాభం అవుతుంది, సౌలతులు ఎట్లున్నాయి, ఏం కథ అని అంతా చెప్పుకొచ్చిండు. ఇక సీఎం సార్ ఇట్లా పెట్టుబడులు తెస్తా అని పోయి తెలుగులో మాట్లాడినని ఎప్పటిలెక్కనే ఎక్కిరిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ పోయిన ఉద్దేశం అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు. పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు ఇంగ్లీష్ వచ్చిన ఐఏఎస్లు ఉన్నారు. ఎన్ని కంపెనీలను తెచ్చినాము, ఎంత పెట్టుబడులు పట్టుకొచ్చినాం అన్నది మ్యాటర్ గానీ తెలుగులో మాట్లాడినామా హిందీలో మాట్లాడినామా అన్నది ముఖ్యం కాదు అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ట్రోలింగ్ ను తిప్పి కొడుతున్నారు. అటు సీఎం సార్ మన అసెంబ్లీలో అన్నట్టు కడ్డాయర్ల అమ్మే దుకాణంలో సేల్స్ మెన్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. హోటల్ వెయిటర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. మేము చిన్నప్పటి సంది సర్కార్ బలాల చదివి పెరిగిన వాళ్ళము, కార్పొరేట్ బలాల చదివిన వాళ్ళం కాదు అనే మాటని యాద్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజీలేమో సార్ ఇంగ్లీష్ మీద ట్రోల్ చేస్తుంటే కేటీఆర్ సార్ ఏమో సీఎం సార్ కు సీఎం సార్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిండు. మీరంతా మంచిగా అందరిని కలిసి తెలంగాణకు మంచి కంపెనీలను పట్టుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అనుకొచ్చిండు. మన దగ్గర ఉన్న సౌలతుల గురించి చెప్పుర్రి, మానవ వనరులకు డోగా లేదని చెప్పుర్రి, పర్మిషన్ అల్కకొస్తాయని చెప్పి కంపెనీలను పట్టుకరారి అని సలాలు పట్టిండు. ఇక అది చూసి పదవులు లేకున్నా కానీ రామన్నకైతే పెట్టుబడులు దేవాలే, కంపెనీలు రావాలనే ఆరాటమే ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు మురిస్తే సీఎం సార్ ను ఎన్ఆర్ఐలు ఎదుర్కొని ర్యాలీలు తీసుడు సెల్ఫీల కోసం మెగబడు చూసి కాంగ్రెస్ వాళ్ళు మురుస్తున్నారు. బాబు సార్ ఏమంటే ఆంధ్రాకు రెండోసారి సీఎం అయిండో సార్ ఆఫీసర్లను ఉరికిస్తుండు. నిత్య మీటింగులు, రివ్యూలు, విజన్ అనుకుంటా తిన్నది పైన పట్టకుండా పని పని అని దానిలాడుతున్నట్టుండు. ఏపీ సీఎం బాబు సార్ పని రాక్షసుడు అని అందరికీ తెలిసిందే కదా. అందుకే రోజు కలెక్టర్లతో మీటింగ్లు పెడుతున్నాడు. ఆగమైన ఆంధ్రాను ఎట్లా పైకి దేవాలని బయట దేశాల డిజైనర్లతోటి, ఆర్కిటెక్టులతోటి, డిజైనర్లతోటి దినాం రివ్యూలు చేస్తున్నాడు. ఇవాళ కలెక్టర్లతో మీటింగ్ పెట్టి నా తోటి కథ వేరే ఉంటది, నేను ఇప్పుడు మళ్ళా 1995 నాటి సీఎం అయితా, హైదరాబాద్ లెక్క అమరావతిని ప్రపంచ పట్టణాలు ఇరికిస్తా, తేడాలు వస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, పని మాట్లాడాలి తప్ప పైరోకులు కాదు అని కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. కలెక్టర్లే బాసులు, మీ జిల్లాకి ఏం చేస్తే మంచిగా ఉంటుందో మీరే విజన్ కాగితం రాసుకుంటారు, దాని తగ్గట్టు పని చేయరు అని చెప్తున్నాడు. అట్లనే మా ఎమ్మెల్యేనే గానీ మంత్రులే గానీ పైరోకులు చేసినా మిమ్మల్ని బెదిరించినా నాకు చెప్పుర్రి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, అంతేగాని తేడాలు రావద్దు సుమా. అసలే మనం మళ్ళా 0 నుంచి సురు చేస్తున్నాం. నాకు 5 ఏళ్ల అమరావతిని కట్టి ఆగమైన ఆంధ్రాను మళ్ళా తొవ్వకు తెచ్చుడే నా ముందున్న లక్ష్యము, వేరే ఏది లేదు. నా అంత స్పీడ్ గా మీరు కూడా ఉరికి రావాలి. ఆఖరికి భూముల హద్దురాళ్ల మీద కూడా పోర్టువలేసుకున్న సీఎం లేకుండా నాతోటి ఇచ్చి పడేసుడే ఉంటది అని అలవాటైన తీర్లర్సుకొచ్చిండు. అందరికి హక్కులు సమానంగా ఉంటాయి, చట్టం ముంగట ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు అని మస్తు గింటుంటాం గాని కొందరు పోలీసులు చేయంగా ఆ మాటల కిలువ లేకుండా పోతుంది. ఎటుగూడి పే మీద యూనిఫామ్ ఉంది, సర్కార్ ఇచ్చిన కొలువు ఉంది కదా అని ఇగో గిసొంటి కథలు పడి అమాయకులను ఆగం చేస్తురా ఆడాడ కొందరు. జైభీం సినిమా యాదుంది కదా, కేసు క్లియర్ చేసేందుకు అమాయక దళితుని పట్టుకొచ్చి దొంగతనం చేసిన వాడిని ఒప్పుకో అని కొట్టి చంపుతారు పోలీసులు. అగో అచ్చం అసొంటి ముచ్చట్నే ఇది కూడా. షాద్నగర్ లో అంబేద్కర్ కాలనీలో ఉండే నాగేంద్ర అంటే ఆయన పోయిన నెల 24 తారీఖు నాడు స్టేషన్ పోయి ఇంట్లో 26 తులాల బంగారం పోయిన సారు అని కంప్లైంట్ ఇచ్చిందట. దాంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి ఇంకో 5 పోలీసులు వచ్చి కేసు రాసుకొని చుట్టుముట్టు మొత్తం చూసిరట. కూలీ పని చేసుకొని బతికే సునీత, భీమయ్య అన్న ఆల్మొగలు పక్కింట్లుంటే ఆల మీన అని మనపడ్డరట. అందరు కూడా ఆల్మొగలను 9వ తరగతి చదువుతున్న మైనర్ కొడుకును కూడా స్టాన్ కేసుకపోయారు. అటేగా మొగని ఇంటికి తోలి ఆమెకు నిక్కర్ తొడిగిచ్చి మరీ బూట్ కాలుతో దన్నుకుట్టా, రబ్బర్ బెల్ట్ తో కొట్టుకుట్టా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిరట. నేను దొంగతనం చేయలేదు సారు, నేను అసొంటి దాన్ని కాదు, నాకు ఏం తెలియదు అని ఏడ్చుకుంటా చెప్పినా గానీ చెప్పు ఏడబెట్టినో చెప్పు బంగారము ఎట్లెత్తుకపోయినావు అని కొట్టిరట. నిజం ఒప్పుకుంటావా లేదా అని అనుకుంటా ఆమె మైనర్ కొడుకును కూడా ఆమె కండ్ల ముంగట్నే కొట్టిరట. అయ్యో కొట్టకూరి సార్ పోరాడు వాడు వాడినెందుకు కొడుతుర్రు అని అన్నా కూడా ఈయనకుట్టా ఈమెను ఇంకా ఎక్కువ కొట్టే వరకలా దెబ్బల కండు తిరిగి ఆయపాయ అడ్డం పడ్డదట. అటంగా ఫిర్యాదు ఇచ్చిన కారణాన్ని తీసుకుపోయి ఇంటికాడేసిరట. మేం కొట్టినట్టు ముచ్చట బయటేనని చెప్తే మంచిగుండ చూడు అని బెదిరించిరట. వారం కిందట అయినా ఈ ముచ్చట ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ముచ్చట అంతరా తిరిగి అందరికి తెలిసే వరకలా విచారణకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి నడుచుకునే పనులున్నారట ఇప్పుడు. కానీ చూడురే ఎటుగూడి దళితులు కూలినాలి చేసుకుంటోళ్ళు పైసల కాసిపడి ఈలే తీసుకుంటారని ఎసొంటి ఆధారం లేకుండా రూల్స్ ఫాలో కాకుండా ఓ ఆడామని మైనర్ బిడ్డని స్టేషన్ కేసుకపోయి కొట్టిరంటే మనల్ని ఏమనాలే ఏం కథ. ఒకరిని స్టేషన్ దాకా తీసుకుపోవాలంటే ఎన్ని రూళ్లు ఉంటాయి, ఎంత
పంచాది ఉంటది. అవేం పట్టించుకోకుండా వీళ్ళకి ఎవరు వెనక ముంగట లేరు అన్న బల్పుతోని గింత దారుణం చేస్తారా అని అనుకుంటా ముచ్చట తెలిసిన వాళ్ళంతా పచ్చి బూతులు తిడుతున్నారు. అరే స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లైనా ఇంకా దళితుల మీద చిన్న చూపుతోని చచ్చిపోయినా సరే ఎవరు పట్టించుకుంటారు తీ అన్నట్టు బల్పు చూయిస్తే ఎవరైనా ఎందుకు ఊకుంటారు అని అనుకుంటా ఈ వార్తను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. ఆమెకు న్యాయం జరిగేదాకా ఊకునేదే లేదు అనుకుంటా చాలా మంది షేర్లు కూడా చేస్తారు ఈ ముచ్చట్ను. మరి ఆఖరికి ఏం తేలుతుందో ఎసొంటి న్యాయం అవుతుందో చూడాలిగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.